అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు నల్లేరు పచ్చడండి. చాలా మంచిది హెల్త్‌కు. అది మన ఇంట్లోనే మొక్క కూడా ఈజీగా పెరుగుతది. మనం పెంచుకొని అప్పటికప్పుడు కావాలన్నప్పుడు తీసుకొని చేసుకోవచ్చండి. పచ్చడే కదండీ! ఎన్ని విధాలుగా వాడుకున్నా చాలా మంచిదిది. చిన్న మొక్క తెచ్చి పెట్టానండి. ఆ మొక్క అలా పెడితే చక్కగా అల్లుకుంటుందండి. మా గ్రిల్‌కి చక్కగా అల్లుకుంటుంది. మనం ఏదన్నా పులుసు కూరలలో కూడా చిన్న చిన్న ముక్కల్లాగా ఏసుకోవచ్చంటండి. ఇది మోకాలు నొప్పులకు అన్నిటికి బాగా పనిచేస్తుందండి. కాపోతే నేను ఈ మొక్క పెట్టాక ఇంతవరకు వండలేదు. పచ్చడైతే చేయలేదు. ఊరు నుంచి తెచ్చిన దాంతోని చేశాను గానీ, ఇప్పుడైతే చెట్టుకే వస్తుంది కదా! లేత లేతగా కట్ చేసుకొని చేసుకుంటున్నా అండి ఈరోజు. బాగా లేతది తీసుకొచ్చి పెట్టానమాట. దానికి కావాల్సింది ఎండుమిర్చి, నల్లేరు, మన కారం సరిపడిన ఎండుమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర అన్నీ రెడీ చేసుకున్నా అండి. టమాటా ఏసుకుని, చింతపండు కూడా నానబెట్టాను. మన బీరకాయ చెక్కుకి ఎలా తీస్తామో అలా లైట్‌గా తీసుకుందాం. ఈ లేతది కాబట్టి చేతికి దురద లేకుండా ఉంటదండి. అదే కాస్త ముదురులైతే మాత్రం ముందే ఆయిల్ పూసుకోండి. నాకు లేతగా ఉందని చెప్పేసి నేను ఆయిల్ పూయకుండా లైట్‌గా లేతగా తీస్తున్నా. ఇది మొత్తం జిగురు తీసినాక మనం కడగాలంటే చేయి పెట్టాలి కాబట్టి నేను ఆయిల్ పోసుకున్నా. దురద పెడతదని చెప్పేసి ఆయిల్‌కి చక్కగా ఆయిల్ పట్టించేసుకొని ఒక బౌల్‌లో నీళ్ళు పోసి దాంట్లో ఉప్పు, పసుపేసేసి అందులో పోసేద్దామండి. ఏసేసి కొద్దిసేపు అలా అనేసి వదిలేస్తే చక్కగా అది జిగురనేది వదులుతది. మనకు బావుంటుందనమాట. అందుకని అలా ఏసేసి పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా దానికి కావాల్సింది మినపప్పు కొద్దిగా, కొంచెం జీలకర్ర, పల్లీలు లేకుండా ధనియాలు, పల్లీల ప్లేస్‌లో నేను మినపప్పు ఏస్తున్నా అండి. నువ్వులున్నా నువ్వులేసుకోవచ్చు. నేనైతే మినపప్పు ఏసాను. మినపప్పు, జీలకర్ర, ధనియాలేసుకొని ఏయించుకున్న తర్వాత కొద్దిగా ఏగిన తర్వాత ఎండుమిర్చి ఏద్దామండి. దీనికి ఈ పచ్చడికి టేస్ట్‌కు, హెల్త్‌కైనా దేనికైనా అసలు మంచిగా కమ్మగా ఉండాలంటే ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ అండి. ఆ 2 చక్కగా ఎక్కువేసుకుంటే చాలా బావుంటుంది. నేనైతే ఎల్లుల్లిపాయ పెద్ద గడ్డేసాను. ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు పెద్ద పెద్దవి కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు మినపప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేయించుకున్నాం కదా! అవి పక్కకు పెట్టేసుకొని ఇందాక ఉప్పు, పసుపేసిన అది నల్లేరు ముక్కలు నీళ్ళల్లోంచి తీసుకొని పెనం మీద ఏసేసుకొని కొంచెం నూనె అయితే ఎక్కువ పట్టదండి పచ్చడికి. కొద్దిగా నూనె ఏసుకొని అలా ఏయించుకుందామండి. లైట్‌గా ఏగిన తర్వాత అందులోనే మనము టమాటా ముక్కలు కూడా ఏసుకుందాము. చక్కగా మగ్గిపోతాయండి. టమాటాలు ఏసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు ఏసుకుందాం టమాటా ముక్కలేసినాక. ఉప్పు, పసుపేసి చక్కగా కలిపేసి మూత పెట్టుకుంటే మంచిగా టమాటాలు, నల్లేరు 2 బాగా మగ్గిపోతాయండి. ఈ కాస్త మగ్గిన తర్వాత మనం కరివేపాకు, కొత్తిమీర అలాంటివి ఉంటే ఏసుకోండి. లేకపోతే లేకున్నా పర్వాలేదు. నా దగ్గర ఉందని ఏస్తున్నా. కరివేపాకు కొద్దిగా, ఇది కొత్తిమీర కొద్దిగా ఏసేసుకొని ఇది మగ్గే లోపల మనం పచ్చడి రుబ్బుకొచ్చుకుందాం. మాది ఇందాక ఎంచుకున్నాం కదా! ఎండుమిర్చి, మినపప్పు అయన్నీ ఏయించుకుందాం. అందులోనే చింతపండు కూడా ఏసి రుబ్బుకుందాము. ఈ టమాటాలు కాస్త మగ్గినాయి కదా! అది కూడా రుబ్బుకొచ్చుకొని చూడండి మెత్తగా. టమాటాలు మగ్గినాయి కదా! ఉల్లిపాయలు కూడా ఏసేసుకొని చక్కగా మగ్గబెట్టేసుకుందామండి. ఈ కాస్త ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందేసుకున్న టమాటాలు తీసేసుకుందాం. తీసి ఒక గిన్నెలో ఏసి పెట్టుకుంటే మనకు చల్లగా అన్నాక మిక్సీ పట్టేసుకొని నల్లేరు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు తీసుకుందాం. ఉల్లిపాయలు అందులోనే ఉంచేద్దామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, అందులోనే చింతపండు, ఈ నల్లేరు, టమాటా ముక్కలు అన్నేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాము. తర్వాత కొన్ని ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలేసి రుబ్బుకొని కొన్ని ముక్కలు ఇడిగా తీసి పెట్టేసుకొని పచ్చడంతా రెడీ అయినాక అలా కలుపుకుంటే వేడి వేడి అన్నంలో చాలా బావుంటుందండి. నూనె అయితే చాలా తక్కువ పడుతుంది ఇలా పచ్చడికి. కానీ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులకైనా, నడుము నొప్పికి గానీ, ఇట్లా బోన్స్ సంబంధించిన వాటికన్నిటికి చాలా మంచిదండి. నల్లేరు గురించి ఇంక చెప్పనక్కర్లేదు కదండీ! అందులో కాస్త ఉల్లిపాయలు, ఇంకా మనము నల్లేరు లేత ముక్కలుంటే అందులో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పోపు పెట్టుకున్నా చాలా బావుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంది అసలు. ఈరోజు వేడి వేడి అన్నమైంది. సజ్జరొట్టె చేశాను దానికి కాంబినేషను. అది కొంచెం ఇది మెంతికూర పప్పు, నల్లేరు పచ్చడి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మన ఇంట్లో మొక్క ఉంటే మాత్రము ఇలా ట్రై చేసుకుంటే చాలా మంచిదండి. చిన్న మొక్క పెట్టినా గానీ బోలెడు వచ్చేస్తాయనమాట. వర్షాకాలమైనా ఎప్పుడైనా గానీ సరే బాగా ఏ సీజన్ అయినా దానికి నీళ్ళు కూడా అక్కర్లేదండి. చిన్న తీగ ఏసేసినామనుకో అల్లుకపోతది ఎక్కడేసినా గానీ. నేను లేత లేతగా కట్ చేసుకొని చేసుకుందాం అబ్బా. నచ్చుతుందనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.